అంటే ఇది ఇప్పుడు ఎట్లా సార్, ఇప్పుడు 6 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉండదు సార్. మళ్ళీ జనవరి వచ్చే వరకు ఇప్పుడు జూన్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఖాళీ ఉండాలి సార్. జూన్ నుంచి వానాకాలం వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండాలి సార్. ఇక అయితే మాకు ఈ అంటే వానాకాలం కళ్ళు రాదా, మనం కళ్ళు గీయమా? రాదు సార్ కళ్ళు రాదు. అంటే తాటి చెట్టు ఈత చెట్లు రెండు అంతేనా? ఈత చెట్టు కూడా ఇప్పుడు నవంబర్ చలికాలం నుంచి స్టార్ట్ అవుతుంది సార్. అది ఈత చెట్టు చలికాలంలో. ఇప్పుడు తాటి కళ్ళు ఈత కళ్ళు కాబట్టి ఇంకేం వేరే కళ్ళు ఏం లేదు కదా ఇంకా? ఇక లేదు సార్, ఇక ఇంకేముంది, ఏది లేదు సార్. మళ్ళీ ఎట్లా, మళ్ళీ 6 నెలలు ఎట్లా నడపాలి? ఏం చేద్దామని, ఏం చేస్తే బాగుంటుంది సార్? మీరే ఏదైనా దయ ఉండి మీరే ఏదైనా చేయాలి సార్. మీరే ఏదైనా పెద్దలు ఏదన్నా మరి నువ్వు ఏదన్నా చెప్పాలి కదా. నువ్వు నీ అనుభవంతో నీకు చేస్తే బాగుంటుంది అంటే ప్రభుత్వానికి అలకగా అవుతుంది. మమ్మల్ని ఆలోచన చేయమంటే ఈ నుంచి ఈదుల నుంచి బయటకు పోగానే మర్చిపోతాం మేము. నిన్న అడిగితేగా నన్ను సార్, నిన్న చెప్తేగా నాకు చెప్పినా సార్. చెప్పు సార్, పెద్ద సార్ వచ్చినాక నేను చెప్పినా, నువ్వు చెప్పవా? ఏగా సార్ ఏం లేదు, ఒకటేమో వనం పెంచాలనేది, చెట్లు పెంచాలి విరివిగా. దాంతో ఏమైతే వేరే చెట్లు పెడితే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెడుతున్నారు, వాటితోటి మళ్ళీ రీయూజ్ మనకు ప్రాఫిట్ వస్తలేదు. నీకు పెట్టడం వల్ల ఫారెస్ట్ సురేఖకు వచ్చిందా మరి? ఈసారి వన మహోత్సవాలు పెట్టారు, అన్ని వేరే చెట్లు కాకుండా తాటి చెట్లు ఈత చెట్లు కూడా రోడ్ల పక్కన పెడితే బాగానే ఉంటుంది కదా, ప్రాఫిట్ వస్తుంది. మట్టం అట్లా పెట్టచ్చు. ఇప్పుడు రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసినప్పుడు చెట్లు నాటుతురు కదా, అక్కడక్కడ వనాలు పెంచాలని చెట్లు నాటుతురు కదా, దాంట్లో కొన్ని మన తాటి చెట్లు ఈత చెట్లు పెడితే ఎట్లుంటుంది? ఉపయోగం ఉంటుంది కదా. సార్ ఎవరు వచ్చారు అధికారులు? మన నమస్తే సార్, జనరల్ శ్రీధర్, అది నోట్ చేసుకొని నాకు ఒకసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడించి నాకు చెప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ చాలా పని చేస్తుంది సార్. నా పేరు సురువు కిష్టయ్య. కిష్టయ్య చెప్పు. ఈ చాలా మంచిగా పని చేస్తుంది సార్. ఈ పాస్ అయినాయి, పర్వాలేదు. పాస్ అయినాయా? పాస్ మార్కులు వేసినావా సార్? పాస్ మార్కులు వేసినావా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరా భూమి ఇవ్వండి సార్. చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి చెట్లు అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ప్లాట్లలో మొత్తం మీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా.